కొందరు శీఘ్రస్ఖలనం గురించి బాగా వరీ అవుతుంటారు సార్. వారికి మరేమన్నా మెడిసిన్స్ ఉంటాయా? దానికి శీఘ్రస్ఖలనానికి సంబంధించి మెడిసిన్స్ ఏమైనా? మీరు గూగుల్‌లో ఫస్ట్ ఎక్కువ మంది వరల్డ్ వైడ్ ఒక ప్రాబ్లమ్ సెక్స్ గురించి చూస్తున్నారు అంటే అది అంగస్తంభన కాదండి శీఘ్రస్ఖలనం. చాలామంది సార్ ఎంత గట్టిగా అంటే చాలా హార్డ్‌గా ఉంటుంది సార్. కొన్ని సెకండ్స్‌లో పడిపోతుంది సార్ నాకు. మీరు నమ్మరు సార్. 20, 30 సెకండ్సే సార్. ఎంతో శీఘ్రంగా నాకు స్ఖలనం అయిపోతుంది సార్. దీన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ సమస్యల్లో మొదటి ర్యాంక్‌లో ఉంటుంది. అంటే పేషెంట్ ప్రాబ్లమ్ చేసే ఇష్యూస్‌లో. అయితే ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తాను. అసలు శీఘ్రస్ఖలనం అని మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మీకొక ప్రాబ్లమ్ ఉండి ఫీల్ అవుతున్నారా? లేక సమస్య లేకుండా మీరు ఫీల్ అవుతున్నారా? దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తే మీరు క్యాచ్ చేస్తారు. ఒక అబ్బాయి, సార్ నేను ఒక 4-5 టైమ్స్ అంటే మీన్స్ మాక్సిమం ఒక 20 సెకండ్స్‌లో నాకు శీఘ్రస్ఖలనం అయిపోతుంది సార్. నిజమే. మనం బుక్స్ ప్రకారము లెస్ థాన్ 60 సెకండ్స్ కంటే త్వరగా స్ఖలనం అయిపోతే దాన్ని ప్రిమెచ్యూర్ అంటాం. ఓకే. ఈ అబ్బాయికి ప్రాబ్లమ్ ఉంది. ఆయనకు సంబంధించిన హార్మోనల్ బ్లడ్ టెస్ట్ గాని, లేదా సీమన్‌లో ఇన్ఫెక్షన్, ప్రోస్టేటైటిస్ ఏమైనా ఉందేమో చెక్ చేస్తాము. లేదా వాస్కులారిటీ, సస్టెనిటీ లేదేమో చెక్ చేస్తాం. సెకండ్ గ్రూప్ ఆఫ్ అబ్బాయిలని చూద్దాం. ఇది డిపెండ్స్ అపాన్ ది పార్ట్నర్ ఉంటుంది. అంటే ఎలాగంటే, సార్ నేను 5-8 మినిట్స్ సెక్స్‌లో పాల్గొంటాను సార్. నాకు శీఘ్రస్ఖలనం అవుతుందని వస్తారు. మీరే చూడండి 5-8 మినిట్స్ ఈస్ ఎ వెరీ గుడ్ టైమింగ్ ఫర్ హిమ్. మరెందుకు ఈ అబ్బాయి శీఘ్రస్ఖలనం అంటున్నారంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది పార్ట్నర్ ప్రయారిటీ. వాళ్ళ పార్ట్నర్‌కి ఆ భావతృప్తి అనేది 10 నిమిషాలకు వస్తుండొచ్చు. అప్పుడు మీరేం చేయాలి అంటే వాళ్ళిద్దరూ అంటే కపుల్‌గా వస్తే ఈ శీఘ్రస్ఖలనం సమస్యను మనం క్లియర్‌గా తీర్చుకోవచ్చు. ఆవిడ ప్రయారిటీస్ ఏంటి? అంటే ఈ అబ్బాయి ఓన్లీ డైరెక్ట్ పెనట్రేటివ్ సెక్స్ చేస్తున్నారా? లేదంటే ఫోర్ ప్లేతో సంబంధించిన రొమాంటిక్ మూడ్ ఉన్న తర్వాత పెనట్రేటివ్ సెక్స్ కొన్ని ఇది హిస్టరీ తీసుకున్నప్పుడు కపుల్ ఇద్దరున్నప్పుడే చాలా చక్కగా ట్రీట్ అవుతుంది.